జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్. ఈరోజు వీడియో వచ్చేసి యూరియా పంపిణీ మీద కొత్త రూల్స్ రాబోతున్నాయా అని. భారతదేశం మొత్తం ప్రతి రాష్ట్రంలో రైతులు యూరియా బస్తాల కోసం క్యూలో నిలబడుతున్నారు. ఎలా నిలబడుతున్నారు అంటే యూరియా కోసం కొట్టుకుంటున్నారు, ధర్నాలు జరుగుతున్నాయి. రాత్రంతా షాపుల దగ్గరనే పడుకుంటున్నారు. లేచిన వెంటనే నా బ్యాగ్ నేను తీసుకొని వెళ్ళాలి అని చెప్పులు, కాగితాలు, బుక్స్, ఆధార్ కార్డులు, కర్రలు, రాళ్ళు ఇవన్నీ వాళ్ళ మేము ఇక్కడ ఉన్నాము అని లైన్లో పెడుతున్నారనమాట. ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి అని అంటే ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఏంటి ఆ వీడియో అని అంటే ఆ యూరియా ఎందుకు షార్టేజ్ అవుతుంది, ఎవరి వల్ల, స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా, దీనికి సొల్యూషన్ ఏంటి అని. సో దాని గురించి అండ్ సొల్యూషన్ గురించి కొత్త రూల్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వెల్కమ్ టు హరీష్ రెడ్డి టాక్స్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. యూస్ఫుల్ వీడియోస్ని జస్ట్ 10 to 12 మినిట్స్లో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే ఇక్కడ యూరియా పంపిణీకి కొత్త రూల్స్ రాబోతున్నాయా? ఎకరాకి 2 బ్యాగుల యూరియా 1 లీటర్ నానోని సప్లై చేస్తున్నారా? ఇది ప్రపోజల్, ఇది కొత్త రూల్స్ అనమాట. అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే మళ్ళీ ఒక సింపుల్ వేలో బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండియాకి యూరియా రావాలంటే 2 మార్గాలు ఉంటాయి. ఒకటి దిగుమతి చేసుకోవాలి, ఒకటి ఇండియాలోనే ప్రొడక్షన్ చేసుకోవాలి. దిగుమతి లేట్ అవుతుంది యుద్ధాల వల్ల, దాని వలన. ప్రొడక్షన్ మన తెలంగాణలో, తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడుకుంటే తెలంగాణలో రామగుండం ఫర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ మాట్లాడుకుంటే నాగార్జున ఫర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్ ఉన్నాయి. ఇవి ఖరాబ్ అయిపోయినాయి అనమాట ఎక్విప్మెంట్స్. అందుకని ప్రొడక్షన్ తగ్గిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ మనకు 9 లక్షల మెట్రిక్ టన్నులు కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ 6 లక్షల మెట్రిక్ టన్నులు పంపింది. మిగతా 3 లక్షల మెట్రిక్ టన్నుల షార్టేజ్ వస్తుంది కదా. అందుకని చెప్పేసి రైతులకి చాలా ప్రాబ్లం అయిపోయింది. దానికి సొల్యూషన్ ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్ ఎంత కావాలో ముందే చెప్పి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకుంటే వాళ్ళ దగ్గర ఫైట్ చేసి తీసుకోవాలి. ఇంకా చాలామంది అంటున్నారు రైతులు ఎక్కువ యూజ్ చేస్తున్నారు అని. సరే, ఎక్కువ యూజ్ చేస్తున్నారు అని మీరు అనుకుంటే దాన్ని ఫిక్స్డ్గా ఇన్నే ఇస్తే సరిపోతుంది కదా. ఒక రైతు వచ్చిండు, ఒక రైతుకి ఎన్ని ఇవ్వాలో మీరే డిసైడ్ చేయండి అనే రకంగా మాట్లాడి ఫైనల్గా ఒక ప్రణాళికని సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వ్యవసాయ శాస్త్రవేత్తల దగ్గర ఒక ఎకరాకి ఈ పంటకి ఎంత యూరియా వాడాలి అని డేటా తీసుకుంటున్నారనమాట. ఇప్పుడు సైంటిస్టులు సైంటిఫిక్గా ఖచ్చితంగా ఒక నెంబర్ ఇస్తారు. 1 ఎకరాకి 1 బస్తా లేదా 2 బస్తాలు వాడితే సరిపోతుంది, పంట మంచి దిగుబడి వస్తుంది అని చెప్తే ఇప్పుడు ఆ రైతుకి ఆధార్ లింక్ పెట్టుకొని ఒకటే బ్యాగ్ ఇచ్చారనుకోండి, ఇక ఖచ్చితంగా రైతుకు సోర్సే ఉంటుంది కదా. ఎక్కువ వాడుతున్నారు అంటే ఎక్కువ ఇస్తేనే కదా ఎక్కువ వాడుతున్నారు అనే పాయింట్. ఆ ఎక్కువ ఇచ్చేది బ్లాక్ చేస్తే సరిపోతుంది కదా. ఎలా బ్లాక్ చేయాలి అని అంటే గవర్నమెంట్ దగ్గర చాలా సోర్సెస్ ఉంటాయి. ఎలా బ్లాక్ చేయాలంటే రైతు ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకొని ఈ రైతు ఇన్ని ఎకరాల భూమి ఉంది, సో ఇన్ని బస్తాల యూరియా ఇస్తే సరిపోతుంది. ఇలా 10 మంది రైతులు ఉన్నారు. సరే, ఒక రైతుకు 2 బ్యాగులు అనుకుంటే ఆ విలేజ్లో 10 మంది ఉంటే 20 బస్తాలు పంపిస్తే సరిపోతుంది. ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ కూడా ఉండదు కదా. ఆ రకంగా ప్రణాళికలు జరుగుతున్నాయి ఇక్కడ. ఓకే, యూరియా కోసం టోటల్ ఇండియా ప్రణాళికలు జరుగుతున్నాయి. నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అన్ని స్టేట్లల్లో ప్రణాళికలు జరుగుతున్నాయి. దాని గురించి చెప్తా. కిలోమీటర్ల క్యూ ఉంటుంది. పేపర్లో రోజు ఒక దగ్గర ఇబ్బంది. ఓకే, యూరియా మీద డిపెండ్ అయ్యి వరి, పత్తి, మొక్కజొన్న, కంది, కూరగాయలు ఒక్కొక్క యూజ్ చేస్తుంటారు. యూరియా అనేది చాలా అవసరం, నో డౌట్. ఓకే, పంట దిగుబడి బాగా రావాలి, మొక్క బాగా పెరగాలి అంటే ఖచ్చితంగా అవసరం. సో గౌట్ ఏం చేస్తుంది అంటే అధిక వినియోగంను నియంత్రించి అర్హులైన వారికే ఇవ్వాలి అని. అధిక వినియోగం నియంత్రించి అర్హులైన వారికే ఇవ్వాలని ప్రణాళికలు రూపొందించింది. సరే, మంచి న్యూస్, గుడ్ న్యూస్. ఇప్పుడు ఎలా చేస్తారో చూద్దాం. వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తల సూచన మేరకు ఏ పంటకి ఎంత వేయాలని లెక్కలు తీసుకుంటున్నారు. ఇంతకుముందుకు చెప్పినట్లు మనం లెక్కలు తీసుకుంటున్నారు. వచ్చే యాసంగి సీజన్లో ప్రాబ్లం కాకుండా చూసుకుంటున్నాము అని చెప్తున్నారు అనమాట. ఒకవేళ అలా ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం చాలా హ్యాపీ. ఓకే, గవర్నమెంట్ అంటున్నట్లు ఒక రైతు తెలియక ఎక్కువ సార్లు వేస్తున్నాడు అని అంటే మీరు సఫిషియెంట్గా ఇస్తే ఆటోమేటిక్గా ఆ ఎక్కువది కూడా ఏం యూజ్ చేయరు. సో మీరు అన్నట్లు, గవర్నమెంట్ అన్నట్లు ఖచ్చితంగా ఎవరికైతే అవసరమో వారికే రీచ్ అవుతుంది, ఆ పంటకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ పాయింట్స్ ఎలా ఇచ్చారో చూద్దాం. అసలు యాక్చువల్గా ఇంత షార్టేజ్ ఎందుకు వస్తుంది అంటే ఇంకొక రీజన్ కూడా వచ్చింది. ఇతర జిల్లాల వారు కూడా వస్తున్నారంట.
ఇతర అవసరాలకు కూడా కొంటున్నారంట, ఇతర అవసరాలకు కూడా కొంటున్నారు వీళ్ళు. సో దీనివలన ఫుల్ షార్టేజ్ వస్తుంది. రెండోది, ప్రతి ఎకరాకి 2 బస్తాల యూరియా అని 1 లీటర్ నానో యూరియాని సప్లై చేస్తున్నారు. యాక్చువల్గా రైతులకి యూరియాని వాడడం ఎలాగో తెలుసు, జస్ట్ చల్లుకుంటూ వెళ్తారు మొక్కల దగ్గర. ఓకే, ఈజీగా అదేమవుతుంది అంటే కరిగి వేరుకు అందుతుంది. సో మొక్క కాండం దగ్గర వేశారు కదా, సో మొక్క అనేది బాగా పెరుగుతుంది. ఓకే, ఇది నత్రజని. ఓకే, ఇది తెలుసు క్లియర్గా. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే 1 లీటర్ నానో యూరియా అని కూడా సప్లై చేస్తాం అంటున్నారు. ఈ నానో యూరియా ఏంటంటే బాటిల్ అనమాట, బాటిల్స్ లాగా ఉంటుంది అది. ఓకే, అది స్ప్రే లాగా అనమాట. అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. స్ప్రే చేయాలి అని అంటే డ్రోన్స్ ద్వారా చేయాలా? ఇప్పుడు వేరే దేశాలలో ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50-60 ఎకరాల పొలం ఉందనుకోండి, గవర్నమెంటే సప్లై చేస్తుంది ఆ డ్రోన్స్ అవన్నీ మొత్తం ఎక్కువ మొత్తంలో. ఎందుకంటే దేశంకు ఉపయోగం కదా. జై జవాన్ జై కిసాన్ అని ఎందుకన్నారు? ఓకే, రైతే రాజు అని ఎందుకన్నారు? మొత్తం దేశం మొత్తం కి ఉపయోగం కదా. అలా డ్రోన్స్ వాళ్ళే సప్లై చేస్తారు. ఇప్పుడు వీళ్ళు సింపుల్గా బాటిల్ ఇచ్చేసి, గవర్నమెంట్ బాటిల్ ఇచ్చేసి మీరు వాడుకోండి అంటే వీళ్ళకి మళ్ళీ అది ఒక ఖర్చు. ఎలా దాన్ని స్ప్రే చేయాలంటే మిషన్ వాడాలా, లేకుంటే ప్రజలు ఎవరినన్నా డే వైజ్గా కూలీ ఇచ్చి మాట్లాడుకోవాలా, ఎలా స్ప్రే చేసుకోవాలో అవేర్నెస్ తీసుకురావాలి. గవర్నమెంట్ ఏమంటుందంటే వీటి మీద మేము క్లాసెస్ తీసుకొని రైతులకి ఒక అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము అని అంటుంది ప్రతి రైతులకి. యాక్చువల్లీ ఇంతకుముందుకు ఉండే 90s 95 దానికంటే ముందు డౌట్స్ వస్తే, రైతులకు డౌట్స్ వస్తే క్లియర్ చేసేటి ఆఫీసులు కూడా ఉండేటివి. ఇప్పుడు అవేవి లేవు. సో ఇప్పుడు ఈ ఇష్యూ జరుగుతుంది కదా యూరియా మీద, ఎక్కడ చూసినా ధర్నాలు, రాస్తారోకలు జరగడం వలన గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకుంటుంది. సో గవర్నమెంట్ని రైతుల తరపున నేను డిమాండ్ చేసేది ఏంటి అంటే, మేము లీటర్ నానో యూరియా ఇస్తున్నారు, ఇది చాలా మంచిదని చెప్తున్నారు, కంపల్సరీ ఇస్తామని చెప్తున్నారు. కంపల్సరీ ఇస్తాము, ఇదే ఫైనల్ చేస్తాము ఫ్యూచర్లో కూడా అంటున్నారు. మరి దీనికి ఎలా యూజ్ చేయాలో చెప్పాలి. డ్రోన్స్ ఇస్తారా, లేకుంటే మీరు డ్రోన్స్ సప్లై చేస్తారా, లేకుంటే స్ప్రేయింగ్ మిషన్, హ్యాండ్ మిషన్స్ అని ఉంటాయి, మనం ఇలా స్ప్రే చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట, అలా చేస్తారా? ఇంకొక ప్రాబ్లం ఉంది, నానో యూరియా తోటి స్ప్రే చేస్తాము, ఆ రోజు వర్షం పడ్డది అనుకోండి, వర్షం పడితే స్ప్రే కదా, మొక్క మీద స్ప్రే లాగా అనమాట. వర్షం పడితే అది ఎలా రీచ్ అవుతుంది మొక్కకి, దానికి కూడా సొల్యూషన్ కదా, అప్పుడు ఎలా చేస్తారు అని. సో ఇటువంటి వీటిని అవేర్నెస్ తీసుకురావాలి రైతులకి. మీరు ఇలా చేయండి, మీరు ఇలా మొక్కలకి ఇవ్వాలి అని, ఎక్విప్మెంట్స్ ఎలా యూజ్ చేయాలి, తక్కువ ఖర్చులా, సబ్సిడీ కూడా ఇవ్వాలి. ఇప్పుడు యూరియా బస్తా కాస్ట్ నానో బాటిల్ కాస్ట్ సేమ్ ఉండదు. సో సేమ్ రైతుకి 15 రూపాయలు ఎక్కువైనా, 50 రూపాయలు ఎక్కువైనా, 100 రూపాయలు ఎక్కువైనా చాలా పెద్ద ఖర్చే అది. సో అలా ఖర్చు లేకుండా చూసుకొని సప్లై చేసి అవేర్నెస్ తెస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సో ఇక్కడ వీళ్ళు ఎలా ఇస్తారు అంటే, గవర్నమెంట్ ఆధార్ కార్డ్ని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. లైక్ ఇప్పుడు రేషన్ వచ్చింది కదా, రేషన్ అంతా ఆన్లైన్. ఇప్పుడు 10 మంది ఉన్నారు ఒక ఊర్లో, 10 మందికి ఎంత రైస్ అవసరము, రేషన్ బియ్యము అంతే పంపిస్తున్నారు, అంత ఆన్లైన్ సిస్టమ్. అలా ఇప్పుడు ఆధార్ ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. నమోదు చేస్తే క్లియర్ పిక్చర్ వస్తుంది కదా, ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని బ్యాగులు ఉన్నాయని. రైతులు వస్తున్నారు ఆ రోజు మొత్తం ఒక్కొక్క డైరెక్ట్గా ఆన్లైన్లో నమోదు చేసుకుని ఫాస్ట్గా అయిపోతుంది, ఇక లేట్ జరగదు. ఇది ఎప్పుడైతే ఆన్లైన్ అవుతుందో చాలా బెనిఫిట్ ఇది, రైతులకి చాలా బెనిఫిట్ జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏమంటున్నారు, నానోని మస్ట్గా ఇస్తా అంటున్నారు. సార్ రైతు డిమాండ్ ఏంటి అంటే, నీవేమన్నీ నానో యూరియానన్నీ, యూరియా బస్తాలన్నీ ఏదేమైనా తక్కువ ఖర్చు ఉండాలి, పంటకు నష్టం కాకుండా మీరు అవేర్నెస్ ఇస్తే ఖచ్చితంగా రైతులు చాలా చాలా సంతోషపడతారు, ఆ దేశం కూడా బాగుపడుతుంది, మంచి పంట వస్తుంది. పంట వచ్చిన తర్వాత మంచి కరెక్ట్ రేట్ వచ్చి తీసుకుంటే రైతులు సంతోషంగా ఉంటారు, ఆ రాజ్యము బాగుంటుంది, ఆ దేశము బాగుంటుంది, ఆ రాజకీయ నాయకులు కూడా చాలా బాగుంటారు. సో ఈ విధంగా మనకు రూల్స్ వచ్చే అవకాశాలు వస్తున్నాయి. ఈ రూల్స్ ఒక రైతును ఆన్లైన్లో ఎంటర్ చేసుకొని ఎంత అవసరమో అంత యూరియానే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రాబ్లం రావద్దు, నెక్స్ట్ యాసంగిలో ఏ ప్రాబ్లం ఉండొద్దు అని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ని మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, జై జవాన్ జై కిసాన్.